హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము గుప్పుడంత మనసు సీరియల్ డైరెక్టర్ గారి గురించి. నేను డైరెక్టర్ గారే అంటాను, వాళ్ళ పేరు కూడా మనకు సరిగా తెలియదు. నిజం చెప్తాను, నాకు వాళ్ళ పేరు కూడా తెలీదు. కానీ నేను 3 నెలల నుంచి సీరియల్ రివ్యూలు చేస్తాను. 3 నెలల నుంచి మీరు పెట్టిండే కామెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్తో నేను కొంచెం కొంచెం చూస్తాను, అప్పుడప్పుడు చూస్తాను. మళ్ళీ రుచి సార్ లేడు అనేసి చెప్తా ఉండడం వల్ల నేను సీరియల్ చూడలేకపోయాను. కానీ ఇప్పుడు మీరు పెట్టిండే బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తాను. డైరెక్టర్ గారికి ఎవరైనా సరే ప్లీజ్ మాకు ఒక హెల్ప్ చేయండి. ఇప్పుడంత మనసు టీం ఎవరైనా సరే ఈ వీడియో చూస్తా అంటే మా బాధలు కొంచెం మీ డైరెక్టర్ గారికి చూపిస్తే చాలా చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోని గట్టిగా లైక్ చేయండి. గట్టిగా లైక్ చేశారంటే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. అప్పుడు మన డైరెక్టర్ గారు చూసి మనకేమైనా హెల్ప్ చేస్తామని చూద్దాం. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తీసుకుందాం. అంటే బ్రహ్మముడి సీరియల్ 500 ఎపిసోడ్, దాదాపు 470 480 దాకా వస్తుంది. బెస్ట్ ఎపిసోడ్గా ఉంది, బెస్ట్ సీరియల్గా ఉంది. ఎందుకంటే ఎమోషన్స్ కానీ ఏదన్నా సరే సార్, మీరు బ్రహ్మముడిలో ఒక సీరియల్ ఒక పాయింట్ తీసుకున్నారంటే ఆ పాయింట్ ఒక 1 వీక్ లేకపోతే 2 వీక్స్లో ముగిచ్చేస్తా ఉంటారు సార్. చాలా చాలా బాగా తీస్తూ ఉంటారు. మేము దాన్ని నెంబర్ 1 డైరెక్టర్ అనేసి మేము అంటా ఉన్నాము. అలాగే నెంబర్ 1 సీరియల్ కూడా అంటాను. మీరు గుప్పుడంత మనసు స్టోరీని నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చారు సార్. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు ఫ్యామిలీ లేకుండా ఒక సాధారణ అమ్మాయిని ఒక మంచి స్టేజ్లో నిలబెట్టాలనేసి మీరు మంచి స్టోరీ నేర్చుకున్నారు సార్. ఆ స్టోరీ నేర్చుకోవడం వల్ల మేమందరూ అసలు అడిక్ట్ అయిపోయాం సీరియల్కి. నిజం చెప్తా ఉన్నాము. అసలు ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఇంకా రుషి వజ్దారా గారు అసలు వేరే అనేసి మేము ఆలోచించేసరికి మా వల్ల కావట్లేదు. అంతలా అడిక్ట్ అయిపోయాం. ఎందుకంటే మీ ఇమాజినేషన్, మీ మీ విజన్ ఆ విధంగా మమ్మల్ని తయారు చేసింది సార్. అదేవిధంగా మేము ఇప్పుడు మీరు 5 months నుంచి మేము సీరియల్ చూడాలంటే చాలా చాలా బాధపడుతున్నాను సార్. నిజం చెప్తాను, చాలా చాలా బాధపడుతున్నాను. ఇది నా మాటలు కాదు, మీ మాటలే, మీరు కామెంట్ చేసిన మాటలే నేను మాట్లాడుతున్నాను సార్ అనేసి బాధపడుతున్నాను సార్. ఎందుకంటే మా రుషి వస్తారా అనేసి ఫస్ట్ నుంచి బాండింగ్ తెచ్చి టామ్ అండ్ జెర్రీ లవ్ స్టోరీ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ తెచ్చి ఇప్పుడు వచ్చి కంప్లీట్గా సీరియల్ని మార్చేశారు సార్. అసలు కాలేజ్ చూపిస్తా ఉంటారు, అంతా బాగుంది సార్. కానీ మా రుషి సార్ని వజ్దారా గారిని దూరం చేసేసి 5 months నుంచి మనో గారిని అనుపమ గారిని తెచ్చి అసలు స్టోరీలో ఏదేదో వేరే వేరే లింకులు తెచ్చేసి అసలు సీరియల్ని కన్ఫ్యూజన్ చేసేస్తారు. చాలా చాలా కన్ఫ్యూజన్ చేసేస్తారు. అందరూ బాగుంటారు కదా సార్. మా జగతి మేడం అంత మంచి వాళ్ళని ఎందుకు తీసేస్తారు సీరియల్ నుంచి? అసలు ఆ క్యారెక్టర్ని ఎత్తేసి ఎంత పని చేశారంటే మీరు. నిజం చెప్తాను సార్, మా జగతి మేడం లేకుండా సీరియల్ చూడాలన్నా కష్టమే. మళ్ళీ జగతి మేడం లేదు అనుకునే లోపల మళ్ళీ రుషి సార్ని తీసేశారు. రుషి సార్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ 5 నెలలు మేము ఎట్టగట్ట మేము మా రుషి సార్ వస్తాడు 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 అనేసి మేము వెయిట్ చేసిన తర్వాత వచ్చారు, మా ఋషి సార్ వచ్చారు, ఫైనల్గా వచ్చారు. కానీ రంగా అనే పేరుతో వచ్చారు. రంగా అనే పేరుతో వచ్చిన తర్వాత బాగుంది. రంగా అనే పేరుతో వచ్చారు. కానీ రంగా అనే పేరు వాళ్ళ బామ్మ ఆటి వరకు ఆపేసింటే చాలా బాగుంది సార్. సరోజ క్యారెక్టర్ని తెచ్చి మా వజ్దారా గారిని ఫస్ట్ నుంచి ఇబ్బంది పెట్టారు. 5 ఏళ్ళు సరే 5 నెలలు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అదే ఇబ్బందులు పెడతామంటే మేము ఎలా చూడాలి సార్? చెప్పండి సార్. అసలు వసుధార గారి క్యారెక్టర్ని మీరు చాలా కించపరుస్తూ ఉంటారు సార్. అసలు ద గ్రేట్ వసుధార గారి క్యారెక్టర్ని మీరు అంతలా తక్కువ చేయడం మాకు ఏమాత్రం నచ్చట్లేదు సార్. కనీసం వసుధార గారిని ఏదన్నా మంచి లవ్ సీన్స్ పెట్టి లేకపోతే ఏదైనా వసుధార గారిని మీరు ఏమి గొప్పగా ఎత్తాల్సిన పని లేదు సార్. కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు సార్. మేము దానికి మించి వేరేది మేము మీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. అలాగే సరోజ క్యారెక్టర్, అనుపమ గారి క్యారెక్టర్, మళ్ళీ వీళ్ళ క్యారెక్టర్ కొంచెం తగ్గించారు సార్. సీరియల్లో మా వాళ్ళని కొంచెం ఎక్కువ చూపించి వాళ్ళ క్యారెక్టర్ 2 నిమిషాలు 3 నిమిషాలు అసలు ఆ లెటర్ రాసి పెట్టిపోయిందే మీరు. అది ఆ ఎపిసోడ్ ఆడికి అయిపోవాలనేసి లెటర్ రాసి పెట్టిపోయింది సార్ వజ్దార్ గారు. మీరు ఆ పేపర్ని పట్టుకొని ఇంతలా సాగదీయడం, ఇంతలా చేయడం, ఫోన్ చేయడం, ఇంటికి పోవడం అదంతా బాగలేదు సార్. అసలు మాకు నచ్చట్లేదు. మీరు మాకు అదొక్క మాత్రం హెల్ప్ చేయండి సార్. చాలు. ఆ వజ్దారగా ఆ సరోజాన్ని లేపేయండి. ఫస్ట్ సరోజాన్ని, మళ్ళీ వీళ్ళని దేవయాని గారిని లేపండి. కాలేజీలో చెప్పండి, కాలేజీలో ఎండి సీట్లో వాటి గురించి చెప్పండి. లేకపోతే మా రుషి సారు రంగాన ఎవరో ఒకరు వాళ్ళన్న కాలేజీలో తెచ్చేయండి సార్. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ వస్తే మళ్ళీ మాకు సీరియల్ చూడాలని చూపు వస్తుంది. అసలు మాకు మంచి మంచి ఎపిసోడ్స్ రావాలని మేము మంచి కోరుకుంటున్నాం సార్. వజ్దార్ గారు అక్కడే ఉంటారు అనేసి మాకు మీరే పిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వజ్దార్ గారు ట్యూషన్ చెప్తా ఉంటారు అనేసి ఇంకా ఎన్ని రోజులు చూడాలి సార్ మేము ఆ సరోజ గారిని? ఆ సరోజ గారి కన్నా పంచులు ఏదన్నా మా వజ్దార్ గారి దగ్గర నుంచి ఏదన్నా పంచులు ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే రుషి సార్ని కొంచెము మోటివేట్ చేయండి సార్. మన వజ్దారా గారికి ఈరోజు వజ్దారా అనేసి ప్రాబ్లంలో ఉన్నంత మాత్రం వజ్దారా నువ్వు సాధించగలవు అనేసి గట్టిగా అరుస్తారు. కానీ ప్రాబ్లం లేనప్పుడు మాత్రం మీరు మేడం గారు అని ఎందుకు అనిపిస్తూ ఉంటారు సార్? అసలు మమ్మల్ని ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు? అసలు కొంచెము బ్రహ్మముడి సీరియల్ లాగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఏదైనా ఉంటే 10 రోజుల్లో మీరు క్లియర్ చేస్తారు. అదేవిధంగా మాకు 10 రోజుల్లో మా రుషి సార్ని క్లియర్ చేసి మా రుషి సార్ని మాకు పంపిస్తే చాలా చాలా బాగుంటుంది. అలాగే మంచి స్టోరీ ఉన్నాయి సార్. కావాలంటే మా యూట్యూబర్లు మంచి మంచి క్రియేటర్స్ ఉన్నారు మా యూట్యూబ్లో.
ఆల్రెడీ స్టోరీలు నేను 11 ఎపిసోడ్లు చేస్తున్నాను సార్. వాటిలో కొన్ని చూసుకొని మీరు దాని ప్రకారం రాసినా కానీ చాలా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మేము అందరూ యూట్యూబర్స్ అందరూ మా వజ్జారా రుచి సార్ బాగుండాలనేసి మేము వీడియోలు చేస్తాను, మా అన్నీ చేస్తాను. దానికోసం అనేసి మీరు మా వీడియోలు చూసాను కొంచెము మా గుప్పెడంత మనసు పైన కొంచెం ఫోకస్ చేయండి సార్. మీరు బ్రహ్మముడి నెంబర్ 1 సీరియల్ ఉంది, దాన్ని తొక్కేదానికి ఎవరు లేరు. అలాగే మీరు గుప్పెడంత మనసును కూడా నెంబర్ 1 సీరియల్లోకి తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే మేము మీ పైన ఎంతో ప్రేమ చూపిస్తాం సార్. ఎందుకంటే మీరు మంచి కాన్సెప్ట్ తెచ్చారు. అసలు కాలేజ్ అమ్మాయి లాగా ఒక డిఫరెంట్ సీరియల్ లైఫ్లోనే మంచి డిఫరెంట్ స్టోరీని తెచ్చారు. అందుకోసం అనేసి మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు నా వీడియోని చూస్తారని అనుకుంటా ఉన్నాను. అలాగే ఎవరన్నా చూసారంటే షేర్ చేయండి, డైరెక్టర్ గారి వర్క్ చేసేదానికి. ఎందుకంటే మన ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి, నేను ఇంకా చెప్తే బాగుండదు అనేసి ఇంత ఆప్ చేస్తున్నాను. మీరు ఇంత వీడియో చూసారంటే ఓపికతో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మీరు ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటారంటే థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు. అసలు అనుష గారు అయితే ప్రతిసారి గుప్పెడంత మనసు గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు నెక్స్ట్ లెవెల్. ఆమె డెడికేషన్కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అనుష గారు. అసలు అంతలా ప్రేమిస్తూ ఉంటారు సార్. వాళ్ళని చూసన్నా మీరు కొంచెం మీరేమీ హైప్ చేయొద్దండి. మాకు కొంచెం లవ్ సీన్స్ కొంచెం పెట్టండి సార్. చాలు, కొంచెం లవ్ సీన్స్ పెట్టి మా వజ్జారా గారిని తక్కువ చేయకుండా ఉంటే చాలు సార్. అదొక్కటి చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ.